నమస్కారం అండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనం ఎప్పుడు కోరుకోవాలండి. అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం. సరే, సో ఇది యాక్చువల్గా నేను బృందావనంలో ఉన్నప్పుడు తీసుకున్నానండి. చిన్నపిల్లల ఫ్లూట్ అనమాట. దీన్ని స్ట్రైట్ ఫ్లూట్ అంటారు. దీంతో మనం ఏం చేయలేం, జస్ట్ ఈ ఒక్క సౌండే చేయొచ్చు. ఓకే, జస్ట్ మనం ఈరోజు ఏమండి డిఫరెంట్గా ఒక సాంగ్ నేర్చుకున్నాం. ఈ సాంగ్ ఏంటంటే టైటానిక్ సాంగ్ అనమాట. మనందరికి టైటానిక్ మూవీ తెలుసు. దాంట్లో ఫేమస్ ట్యూన్ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. ఈరోజు మనం ఆ సాంగ్ నేర్చుకుందాం, ఓకేనా? సో ఏ ఫ్లూట్ మీద చేద్దాం అంటారు? ఈరోజు చాలా ఫ్లూట్స్ ఉన్నాయి. సో ఓకే, నాకు ఇష్టమైన ఫ్లూట్ మీద చేద్దాం. ఏ బేస్ ఫ్లూట్ మీద చేద్దామా? ఒకసారి నేను ట్యూన్ ప్లే చేస్తాను, ఒకసారి మీరు వినండి. ఒకసారి నేర్చుకుందామా? చూడండి ఒకసారి. నేను ఈ టైటానిక్ సాంగ్ ఏంటంటే అండి, నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను, ఓకేనా? మనం ఫస్ట్ పార్ట్ నేర్చుకుందాం. ఇంకోసారి చెప్తున్నాను మీకు, మీరు ఏంటంటే ఈ ట్యూన్ని మీరు ఫస్ట్ బాగా వినాలి. మీరు యూట్యూబ్లో వెళ్ళి టైటానిక్ థీమ్ సాంగ్ అని నొక్కితే ఆ సాంగ్ వస్తుంది అనమాట. దీన్ని బాగా విని అట్లీస్ట్ 100 టైమ్స్ కానీ మీరు వినగలిగితే ఆటోమేటిక్గా మనం ఈ సాంగ్ ప్లే చేయొచ్చు, ఓకేనా? నేను ఇప్పుడు ఈ సాంగ్ ప్లే చేసి మీకు నోట్స్ కూడా చెప్తాను. చూడండి, మీరు ఒక బుక్ పెన్ను తీసుకొని నేను చెప్పే ప్రతి అంశాన్ని మీరు నోట్ చేసుకుంటుంటే మీకు ఒక రిఫరెన్స్ పాయింట్గా ఉంటుందన్నమాట, ఓకే? యా, చూడండి. రీగమా మగరిగత పామగరి నీ పద, ఓకే? రీగమా పమగరిగదా మాదనీదా గమగా. నేను ఫస్ట్ నుంచి ఇది ప్లే చేస్తాను. నోటేషన్స్ అన్ని నేను స్క్రీన్ మీద ఒకసారి రాస్తాను, మీరు చూడండి. నేను ముందే చెప్తున్నానండి, మీకు ఏంటంటే ఈ సాంగ్ మీరు ప్లే చేయాలి అంటే మీకు కంపల్సరీ తీవ్రస్థాయి, మంద్రస్థాయి, దీంట్లో కొన్ని హాఫ్ నోట్స్ కూడా ఉంటాయి, కోమల్ స్వరాలు అంటారు, అవి కూడా నేర్చుకోవాలి. ప్లస్ సరిగమలన్నీ మీరు నేర్చుకోవాల్సి వస్తుంది ఈ సాంగ్ మీరు ప్లే చేయాలంటే. మనం జస్ట్ ఊరికి క్యాజువల్గా అట్లా ప్లే చేయాలంటే కొంచెం కష్టం అవుద్ది అనమాట, ఓకేనా? చూడండి, నేను ఫస్ట్ నుంచి ప్లే చేస్తాను. ఫింగర్ ప్లేస్మెంట్ అండి, ఫింగర్ మూమెంట్, మన బ్లోయింగ్ హోల్ దగ్గర నుంచి ఈ అన్ని హోల్స్కి మనం బ్యాలెన్స్ చేయగలిగితే చాలు, ఓకేనా? ఇప్పుడు మనం సెకండ్ పార్ట్లోకి వెళ్దాం, ఓకే? ఇప్పుడు మనం సెకండ్ చరణంలోకి వెళ్దాం, ఓకేనా అండి? ఈ సెకండ్ చరణం అనేది చూడండి. Every day in my dreams I see you, I feel you. ఈ చరణం ఉంటుంది కదా, ఆ చరణం మనం ఒకసారి ప్లే చేద్దాం, చూడండి. రీ 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 గమా గా. రీ 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 ధ. ఇది 2 టైమ్స్ వస్తుంది అనమాట. నా 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 నా
మళ్ళీ సేమ్ ఇదే. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ చరణానికి వెళ్దాం. Every day in my dreams I see you, I feel you. That is how I know you. Go on. ఓకేనా? ఈ సాంగ్ మీరు బాగా వినాలండి. నేను కూడా ఫస్ట్ ఈ సాంగ్ నేర్చుకునేటప్పుడు నాకు ఏందబ్బా రావట్లేదు అని నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యా. తర్వాత అర్థమైంది ఏంటంటే నేను ఈ సాంగ్ సరిగ్గా వినలే. ఈ సాంగ్ని మనం బాగా విన్నాము. దీంట్లో తీవ్ర స్థాయిలు ఉన్నాయి, మంద్ర స్థాయిలు ఉన్నాయి, అండ్ కోమల స్వరాలు ఉన్నాయి. ఇవన్నీ మనం నేర్చుకోగలిగితే ఈ సాంగే కాదండి, మనం ఏ సాంగ్ అయినా ప్లే చేయగలుగుతాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను టోటల్ సాంగ్ ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే? నోటేషన్స్ అన్నీ నేను స్క్రీన్ మీద ప్లేస్ చేయడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా నోట్స్ మీద కానీ రాసుకుంటే ఇట్ విల్ బీ ఎ రిఫరెన్స్ పాయింట్ ఫర్ యూ. ఓకే? ఓకేనా? ఈ ట్యూన్కి తగ్గట్టు, ఈ నోటేషన్స్ తగ్గట్టు మీరు కానీ ప్లే చేస్తే మీకు తప్పకుండా వస్తుంది. ఓకే? అసలు మనం ఫ్లూట్ ఎలా నేర్చుకోవాలి, మీన్స్ ఈ సాంగే కాదు ఇంకా లైక్ చాలా సాంగ్స్ మనం ఎలా ప్లే చేయగలుగుతాం అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఆదిత్య ఫ్లూట్స్ ఏంటంటే గత 1.5 year నుంచి చాలామంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి, ఆన్లైన్లో, ఆఫ్లైన్లో. సో ఇప్పుడు ఆన్లైన్లో ఏంటంటే నా దగ్గరికి అసలు జీరో నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ వచ్చారు. జీరో నాలెడ్జ్ అంటే సంగీతం అంటే ఏంటో తెలీదు, ఫ్లూట్ని ఎలా పట్టుకోవాలో తెలీదు, అసలు ఫ్లూట్ అంటే ఏం తెలియదని. నేను చెప్తున్నానండి, 4 to 5 monthsలో వాళ్ళు అద్భుతంగా ప్లే చేయడం నేను చూశాను నిజంగా. మనకి సాధన ఉండాలి, పట్టుదల ఉండాలి, కృషి ఉండాలి. నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు మనకేంటంటే ఇనీషియల్గా మోటివేషన్ ఉంటుంది మనకి, ఎట్లయినా సరే మనం నేర్చేసుకోవాలి అని. అది కష్టమయ్యే కొద్దీ మనకేంటంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. అందుకే గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫ్లూట్ అనేది ఎట్లా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బేసిక్స్తో స్టార్ట్ చేయాలండి. హౌ టు హోల్డ్ ద ఫ్లూట్, హౌ టు ప్లేస్ యువర్ ఫింగర్స్ ఎలా ప్లేస్ చేయాలి, ఫింగర్స్ ఎలా మూవ్ చేయాలి, ఈ బ్లోయింగ్ హోల్లో క్లారిటీ అనేది ఎలా రావాలి, తర్వాత సరిగమలు నేర్చుకోవడం, తీవ్ర స్థాయి మంద్ర స్థాయిలు ఏంటో నేర్చుకోవడం, మళ్ళీ కోమల స్వరాలు ఏంటో నేర్చుకోవడం, జంట స్వరాలు, ధాటు స్వరాలు, హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అన్నీ మనం దీని మీద ప్రాక్టీస్ చేయడం. తర్వాత ద గ్రేట్ హిందుస్థానీ రాగాస్, రాగ్ యమన్ కానీ, రాగ్ భోపాలి కానీ, రాగ్ ముల్తానీ కానీ, ఇలాంటి రాగాస్ మనం ప్రాక్టీస్ చేయడం. మళ్ళీ ఆర్నమెంటేషన్ కానీ, డిఫరెంట్ భక్తి సాంగ్స్ మనం నేర్చుకోవడం, డిఫరెంట్ మూవీ సాంగ్స్ నేర్చుకోవడం. ఇదంతా గైడెన్స్ కింద అట్లీస్ట్ ఒక 4 to 5 months కానీ ఎవరన్నా ట్రైనింగ్ అని తీసుకోగలిగితే మనం ప్లే చేయొచ్చు అనమాట. చాలామంది అండి నేర్చుకోవాలని అనుకుంటారు, కానీ స్టెప్స్ తీసుకోవడానికి వాళ్ళకి అది ఏంటో కొంతమందికి అది బద్ధకం, లేకపోతే పోస్ట్ పోన్ చేయడం వల్ల ఏంటో వాళ్ళకే తెలియాలన్నమాట. మీరు ఫ్లూట్ ప్లే చేయాలి అనుకుంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్
ఇన్స్ట్రుమెంట్ ఐ కెన్ సే. దీన్ని మనం ఎక్కడికైనా క్యారీ చేసి తీసుకెళ్ళచ్చు, మనం ఎక్కడికైనా ప్లే చేయొచ్చు. ఇట్ విల్ బీ అ వెరీ బెస్ట్ థింగ్ అండి. అండ్ మీకు నేను గైడెన్స్ ఇస్తాను మనం స్టార్టింగ్ నుంచి ఎలా నేర్చుకోవాలి, ఎలాంటి డిఫికల్టీస్ ఉన్నా కానీ మోటివేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకి మోటివేషన్ ఉండాలి ఫస్ట్. మోటివేషన్ లేకపోతే మనం ఏం చేయలేం. సో దట్ ఈస్ వాట్. అండ్ గ్రూప్ క్లాసెస్ అనేటివి జరుగుతున్నాయండి ఆన్లైన్లో. ఇండివిజువల్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఎవ్రీ థర్స్డే కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. కొత్త బ్యాచ్. సో మీరు కానీ ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు నాకు ఈ నెంబర్కి కాల్ చేశారంటే మనం కోర్స్ డీటెయిల్స్ గురించి మాట్లాడి వీ కెన్ ఫర్దర్ ప్రొసీడ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, చాలామంది నాకు కాల్ చేసి ఏమండి ఏ ఫ్లూట్ కొనుక్కుంటే బెటరు, ఆన్లైన్లో మాకు ఫ్లూట్ సజెస్ట్ చేస్తారా అంటారు. ఏమండి నేను గతంలో చాలామందికి సజెస్ట్ చేసి నేను తప్పు చేశాను. ఎందుకంటే ఆన్లైన్లో మనకు కనిపించేది ఒకటి, రిసీవ్ చేసుకున్నాక మనకు వచ్చేది ఒకటి. చాలామంది బిగినర్స్కి అసలు స్కేల్ అంటే ఏంటి, వెల్ ట్యూన్డ్ బ్యాంబూ అంటే ఏంటి, మనం ఎక్కడ కొనాలి అనే దాని గురించి వాళ్ళకి పాపం నాలెడ్జ్ లేకపోవడం వల్ల వేలకు వేలు డబ్బులు పెట్టి వాళ్ళు నష్టపోతున్నారు. నేను అందుకే ఒక ఇనిషియేటివ్ తీసుకున్నా. నేను బృందావన్కి ఈరోజు రావడానికి కారణం ఏంటి అంటే, ఫ్లూట్ మేకర్స్ దగ్గరికి వెళ్ళి నేను స్పెషల్గా నా స్టూడెంట్స్ కోసం ఈ ఫ్లూట్స్ అని నేను డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ నా ఫ్లూట్స్ కాదు, నేను నా స్టూడెంట్స్ కోసం డిజైన్ చేయించాను. ఎవరైనా నాకు కాల్ చేసి సార్ మాకు ఫ్లూట్ కావాలి అంటే వాళ్ళకి నేను హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే లైక్ యూనో మన ఫ్లూటే సరిగ్గా లేకపోతే ఇంక మనం ఏం నేర్చుకుంటాం చెప్పండి. అందుకే నేను ఇనిషియేటివ్ తీసుకున్నానండి. ఇప్పుడు ఫ్లూట్లో చాలా రకాల స్కేల్స్ ఉంటాయి. ఇది ఏ బేస్, ఓకేనా. దీంట్లో సౌండ్ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏ మీడియంలో ప్లే చేద్దాం చూడండి. దీంట్లో సౌండ్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు సి షార్ప్లో మనం ప్లే చేద్దాం. అట్లా ఒక్కొక్క స్కేల్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ సౌండ్ ఇస్తుంది అనమాట. చాలామంది నన్ను అడుగుతారు బిగినర్గా ఏ స్కేల్తో మేము స్టార్ట్ చేయాలి అని. ఆల్వేస్ గో విత్ మీడియం ఫ్లూట్. మనం ఎత్తుకోవడమే ఇదిగోండి ఈ పెద్ద పెద్ద ఫ్లూట్స్తో మనం కానీ ఎత్తుకున్నాం అంటే కష్టం అనమాట, ఫింగర్స్ మనం ప్లేస్ చేయడానికి. సో ఈ గైడెన్స్ అంతా ఇంపార్టెంట్ అండి. ఈ గైడెన్స్ లేకుండా మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసినా కూడా ఆన్లైన్లో మంచి రిజల్ట్ రాదు మనకి. సో అందుకే అనమాట నేను ఫ్లూట్స్ కూడా మన స్టూడెంట్స్కి పంపించడం జరుగుతుంది. అండ్ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు నాకు కాల్ చేయొచ్చు, మీకు ఫ్లూట్స్ పంపిస్తాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి గైడెన్స్ అనేది అవైలబుల్గా ఉందండి ఇక్కడ మన తెలుగు వాళ్ళకి, ఎక్స్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి. సో అదన్నమాట. మేము ఈ మధ్య చాలామంది స్టూడెంట్స్కి కొంచెం రేట్స్ ప్రైజెస్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఒక 2-3 days బ్యాక్ కిందే మేము కొంచెం ప్రైజెస్ రెడ్యూస్ చేయడం కూడా జరిగిందండి. మీరు స్టూడెంట్స్ అయినా ఎవరన్నా నాకు ఇదివరకు గతంలో మీరు కాల్ చేసి నేను ఒకవేళ చాలామందికి లైక్ యూనో కొంచెం వాళ్ళకి ఎక్కువ ప్రైస్ అనిపించింది. సో నేను ఆ డెసిషన్కి వచ్చాను అనమాట, కొంచెం ప్రైస్ తగ్గిద్దామని. సో మీరు కాల్ చేయొచ్చండి నాకు. అండ్ ఎవ్రీ థర్స్డే ఎవ్రీ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో దట్ ఈస్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్లూట్ లెర్నింగ్ అండి. ఫ్లూట్ లెర్నింగ్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఐ కెన్ ఎవర్ సే. ఇది మన మ్యూజికే కాదండి, ఓవరాల్ హెల్త్ బెనిఫిట్ కూడా. అండ్ మీరు ఎప్పుడు కూడా ఫ్లూట్ ప్లే చేసేటప్పుడు ఆల్వేస్ కీప్ డ్రింకింగ్ వాటర్. సో మీరు ఫ్లూట్ ప్లే చేయడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఓకేనా? ఓకే అండి, మనం త్వరలో ఇంకొక వీడియో నేను చేస్తున్నాను, అప్పుడు మనం కలుసుకుందాం. ఓకే, బాయ్. సర్వే జన సుఖినో భవంతు. టేక్ కేర్. ఆల్ ద బెస్ట్. A kind of motivation అనేది I got that from watching the videos. So initially when I started అంటే ఫస్ట్ నేను అసలు ఫ్లూట్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు. ఎంతసేపు మనం వీడియోస్ చూసి విజువల్స్ తప్ప అసలు ఇనిషియల్ గా when I got this flute I don't know how to even hold it. So
it was pretty challenging, and obviously Aditya Garu has learned and taught me how to initially push myself towards the right path, and then how to overcome అనేది it's regular practice, at least ఒక half an hour or 25 minutes regular practice on your basics. అంటే ఇప్పటికీ ఈ రోజుకి కూడా నేను ఇంకా నాకు సరిగ్గా సౌండ్ అనేది అప్పుడప్పుడు మధ్యలో డివేట్ అవుతుంది. ఐ టోటలీ కరెక్ట్ మై బేసిక్స్. యూ విల్ అగైన్ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు ద బేసిక్స్. అంటే మనకు స్టార్టింగ్ ఎక్కడైతే నేర్పించారో, ఎలా అయితే పొజిషన్, హోల్డింగ్ పొజిషన్స్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ దట్ యూ విల్ హ్యావ్ టు ప్లేస్ అని చెప్పి. సో రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ కన్సిస్టెంట్, యూ షుడ్ కీప్ ఆన్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్. కోవిదా నువ్వు చేయవు. మీరు ప్లే చేసి చూడండి. అంటే చూడండి, 1 2 3 4 5, 1 2 3 4 5. ఇది అంటే ఫస్ట్ 3 కొంచెం ఫాస్ట్గా, నెక్స్ట్ ఈ టూ ఒకేసారి ప్లేస్ చేసి ఈ టూ ఒకేసారి ఓపెన్ చేయాలి.